2009లో అనుకుంటా 'ద్రోణ' అని ఒక మూవీ వచ్చింది నితిన్‌ది. ఎక్సలెంట్ ఉంటాయి డాన్సెస్ నితిన్ అందులో. ఆ మూవీతో తెలుగు సినిమాకి డెబ్యూ చేశారు. ఈ జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి. అక్కడి నుంచి కూడా వరుస పెట్టి చాలా సినిమాలు చేస్తూ వచ్చారు జానీ మాస్టర్. 'రామ్ చరణ్' సినిమా ఉంది కదా 'రంగస్థలం' అందులో 'పూజా హెగ్డే' సాంగ్ ఉంటది కదా ఐటెమ్ సాంగ్. 'జిగేల్ రాణి' సాంగ్. ఆ సాంగ్ ఈయన కంపోజ్ చేసాడు. సో బాగా ఫేమస్ అయ్యాడు. అక్కడి నుంచి కూడా చాలా ఫేమస్ అయినటువంటి సిట్యుయేషన్ ఉంది. ధనుష్‌ది 'రౌడీ బేబీ' సాంగ్ ఉంటది. సాయి పల్లవిది. ఆ సాంగ్ ఈయనే కంపోజ్ చేసాడు. అట్లాగే చాలా సాంగ్స్ 'బుట్ట బొమ్మ' సాంగ్ 'అలవైకుంఠపురంలో' ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. సల్మాన్ ఖాన్ సినిమా 'రాధే'లో 'సీతామార్' వరకు 'సీతామార్' అనేటువంటి పాట ఉంది. ఆ పాటైతే నాకు తెలీదు గానీ, అందులో కూడా చేశాడండి. 'రౌడీ బేబీ' సాంగ్ మనకు తెలిసిందే. ఇతనికి ఆహ్, 'శ్రీవల్లి' 'బీస్ట్' సినిమాలో అదే 'పుష్ప ది రైజ్‌లో' 'శ్రీవల్లి' పాటకి, 'బీస్ట్‌లో' 'అరబిక్ కుతుకి', 'వారసుడు' సినిమాలో 'రంజిత్తే', 'జైలర్‌లో' 'కావాలాకి', 'లాల్ పియా అకియా', 'స్త్రీ 2' వీటన్నిటికి భారీ భారీ సినిమాలు కొరియోగ్రఫీ చేశాడు. ధనుష్, రాశి ఖన్నా నటించినటువంటి 'మెగాం కరుకథ' సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ స్థాయి అవార్డు కూడా అందుకున్నాడు జానీ మాస్టర్. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద ఆహ్, ఉచ్ ఇంత పెద్ద అలిగేషన్స్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. ఒక ఒక తీవ్రమైనటువంటి లైంగిక దాడి చేసినటువంటి కేసులో నిందితుడుగా ఈరోజు ఉన్నటువంటి సిట్యుయేషన్ ఉంది జానీ మాస్టర్. అయితే ఇదంతా ఇటుపక్క. అటుపక్క అమ్మాయికి సంబంధించి సపోర్ట్‌గా అల్లు అర్జున్ అమ్మాయికి సపోర్ట్‌గా ఉన్నాడనేసి చాలా స్పష్టంగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఈ అమ్మాయి 'పుష్ప 2' కూడా డాన్స్ కంపోజ్ చేసింది. అంటే చెప్పా కదా! మొన్న మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా! జానీ మాస్టర్ యొక్క అంటే ఎవరైనా టాప్ కొరియోగ్రాఫర్‌కి కింద సబార్డినేట్స్ ఉంటారు. అందులో ఈ అమ్మాయి కూడా ఒక సబార్డినేట్. ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు నేను చెప్పలేను గానీ, ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ చూస్తే మీకు తెలుస్తది. అందులో కూడా అమ్మాయి 'పుష్ప 2' కొరియోగ్రఫీ చేసినట్టు సుకుమార్‌తో కూడా అమ్మాయి ఫోటోస్ ఉన్నాయి. సో, అల్లు అర్జున్ కూడా చాలా క్లోజ్ ఆబ్వియస్లీ వీళ్ళందరికీ. సో, అల్లు అర్జున్ ఈ విషయం తెలుసుకొని అంటే ఇప్పుడే కాబట్టి ఆ అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చింది. అల్లు అర్జున్ కూడా మేబీ ఇప్పుడే తెలిసుంటది. సో, 'పుష్ప 2'లో ఫర్దర్‌గా చేయబోయేటువంటి ఏదైతే ఐటెమ్ సాంగ్ అనుకుంటున్నారో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఆ ఐటెమ్ సాంగ్ కంప్లీట్‌గా ఆ అమ్మాయితోనే చేయించుకుంటానని అల్లు అర్జున్ మాట ఇచ్చినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే డిస్కషన్ నడుస్తుంది. మార్నింగ్ కూడా ఝాన్సీ మాట్లాడుతూ ఫిల్మ్ చాంబర్ తరఫున విమెన్ అసోసియేషన్ హెడ్‌గా ఆమె మాట్లాడుతూ ఒక పెద్ద హీరో కాల్ చేసి తన సినిమాలో ఖచ్చితమైనటువంటి అవకాశాన్ని అమ్మాయికి ఇస్తానని చెప్పమన్నట్టుగా కమిషన్‌కి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా బావుంది. అల్లు అర్జున్ ఇట్లా ఇవ్వటం కావచ్చు, లేకపోతే జనసేన ఆయన్ని సస్పెండ్ చేసినట్టుగా అంటే పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండమన్నట్టుగా ఇదంతా బావుంది. అయితే ఓపెన్‌గా కండెమ్ చేయాలి. అంటే ఒకవేళ ప్రూఫ్ ఇంకా ఈజీగా అతను టైట్ అవుతుంది. అతను ఈజీగా ఇంకా కన్ఫర్మ్‌గా చేసాడు అనేది ఏదైనా ఒక వీడియో లాంటిది స్ట్రాంగ్ ఎలిగేషన్, స్ట్రాంగ్ ప్రూఫ్ దొరికితే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్టార్ హీరో కూడా ఇట్లాంటిది కండెమ్ చేయాలి. ఎందుకంటే ప్రతి స్టార్ హీరోతో పనిచేసాడు ఇతను. ఈ హీరో, ఆ హీరో అని లేదు. చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఇట్లా ఐ మీన్ టు సే టాప్ హీరోస్ అందరితో కూడా పనిచేసాడు. సో చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టాప్ కొరియోగ్రాఫర్ ఇట్లా బిహేవ్ చేసాడు కాబట్టి ఖచ్చితంగా అతని మీద కండెమ్ చేయాలి. ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళని బ్యాన్ చేస్తున్నామని ఓపెన్‌గా అందరూ కలిసి ప్రకటించాలి. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. అది ఫిల్మ్ చాంబర్ చేసే పని కాదు. ఫ్యాన్స్ అందరూ చూసేది తమ హీరోలని ఆరాధ్య భావంతో చూస్తారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి, ఇలాంటి వాళ్ళు మేము ఇండస్ట్రీలో ఉండనివ్వము. ఈ విషయం మాకు ఈ మధ్య తెలిసింది. ప్రూఫ్స్ కూడా కనిపించే వరకు మేము వెయిట్ చేసాము. కాబట్టి ఇతను ఇండస్ట్రీ నుంచి మేము ఇక మీద మా సినిమాలో ఇతను తీసుకోమని ఓపెన్‌గా చెప్తేనే వీళ్ళు నిజంగా జెన్యూన్‌గా ఉన్నట్టు. లేదా వీళ్ళ తెర వెనక కూడా లేదా వీళ్ళకి తెలిసే ఇదంతా జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్‌ని ఎవరైనా సరే అప్రిషియేట్ చేయాలి. 'పుష్ప 2'లో తీయబోయేటువంటి సాంగ్‌లో కావచ్చు, రేపొద్దున నెక్స్ట్ ఏదన్నా మూవీలో సాంగ్‌లో కావచ్చు. ఆమెకి ఆపర్చునిటీ ఇవ్వడానికి అల్లు అర్జున్ సిద్ధపడినట్టుగా అనౌన్స్ చేసినట్టుగా ఇండస్ట్రీ పరంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది.